ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా లైవ్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కీలకంగా వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి భుజంగరావు తిరుపతనలు ఇచ్చినటువంటి ఈ 5 రోజుల కస్టడీలో భాగంగా భుజంగరావు తిరుపతనలు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మొత్తాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరచడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను అయితే దీనిలో జతపరిచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి లాగర్ రూమ్ కావచ్చు, అలాగే మూసీ నదిలో పడేసినటువంటి శకలాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రణీత్ రావుని మూసీ నది వద్దకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే హార్డ్ డిస్కులు 6, అలాగే హార్డ్ డిస్క్ శకలాలు, అలాగే మొత్తం సిపియులు 12, ఎస్ఐబి కార్యాలయంలో 12 కంప్యూటర్లు, అలాగే 7 సిపియులను కూడా స్వాధీనం చేసుకున్నాము అనేసి చెప్పారు పోలీసులు. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే రిమాండ్ రిపోర్ట్లో కీలకంగా ఉన్నది, మొత్తం మీద అక్కడ ఫిజికల్ ఎవిడెన్సెస్లో భాగంగా ఉన్నటువంటి కాగితాల రూపంలో ఉన్నటువంటి బైండింగ్ మెటీరియల్ కావచ్చు, అలాగే కాగితాల రూపంలో ఉన్నటువంటి స్పైరల్ బైండింగ్కి సంబంధించినటువంటి అవి కావచ్చు, దాదాపు సగం దాకా కాలిపోయినటువంటి ఆ మెటీరియల్ని కూడా గుర్తించి వీరు సీజ్ చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఆధారాలు ఏవి కూడా ఉండకూడదు అన్న కోణంలో, మాయం చేయాలి అన్న కోణంలో టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా మాయం చేసినట్టుగా కూడా ఆధారాలను అయితే సేకరించారు. దీని మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి ప్రణీత్ రావు దగ్గర నుంచి తిరుపతి అన్న, భుజంగరావు, ఈ ముగ్గురు కూడా వారు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ప్రతిపక్ష నేతలకి సంబంధించినటువంటి కదలికలు, అలాగే ప్రతిపక్ష నేతలు ఎక్కడెక్కడ నగదు లావాదేవీలు జరుపుతున్నారు, వారి సంభాషణలు, వారు ఎలక్షన్ సమయంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎప్పుడెప్పుడు నగదును తరలించారన్న కోణంలో దీని మీద పూర్తి స్థాయిలో వారు నిఘా పెట్టినట్టుగా కూడా తిరుపతి అన్న, అలాగే భుజంగరావు ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి కానిస్టేబుల్ నరేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఉన్నటువంటి చిన్న చిన్న ఎవిడెన్సెస్లో భాగంగా ఉన్నటువంటి శకలాలు, ఏదైతే ఎవిడెన్సెస్లో భాగంగా ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్లో భాగంగా ఉన్నటువంటి డివైస్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని సిపియు, కంప్యూటరు, మానిటరు, ప్రతి ఒక్కదాన్ని కూడా మూసీ నదిలో పాడేశారు. మూసీ నదిలో కట్టర్ల ద్వారా ధ్వంసం చేసి పడేసినటువంటి ఆ శకలాల్ని కూడా పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ రోజు సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ప్రణీత్ రావును దగ్గరకు తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏమేమి చేశారన్న కోణంలో అతని ముందుంచి ఆ శకలాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా వెలికి తీయించాము అని ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే భుజంగరావు, తిరుపతనలు కూడా సేమ్ వారు చెప్పినట్టే, ఏదైతే ప్రభాకర్ రావు చెప్పినట్టే చేశాము, అలాగే మాజీ ఓఎస్డీ అయినటువంటి రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే మేము ఇవన్నీ చేశామన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. 5 రోజుల కస్టడీలో భాగంగా కూడా 5వ రోజు ముగియకుండానే పోలీసులు, ఏదైతే బంజారాహిల్స్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం కూడా నాంపల్లి కోర్టులో వీరిద్దరిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించి రేపటి వరకు కూడా రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించి కూడా రేపటి వరకు కూడా రిజర్వ్ చేస్తున్నట్టుగా కూడా నాంపల్లి కోర్టు పేర్కొనడం జరిగింది. ఈ కేసులో ఏదైతే టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా చెరిపేశారు కాబట్టి వీరు ఈ ఆధారాలన్నిటి కూడా సేకరించారు. వీటిని మళ్ళీ రిట్రైవ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి దీని ద్వారా మరింత సమాచారం, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఒక వ్యక్తేనా లేకపోతే సంస్థలాగా ఇది మొత్తం పనిచేసిందా, ఇప్పటికే దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్క ఏరియాలో ఏదైతే వరంగల్ కావచ్చు, సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఈ మొత్తం ఏరియాలో కూడా ఒక లాగర్ రూమ్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు సర్వర్లను మానిటర్ చేయడానికి ఒక్కొక్క కానిస్టేబుల్ ని, ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తుల్ని కూడా అక్కడ వీరు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ వ్యవస్థ చాలా పెద్దదిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి అలాగే ఎస్ఐబి స్థాయి నుంచి ఓఎస్డీల వరకు ప్రతి ఒక్క అధికారి కన్నుసన్నల్లోనే ఈ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటికే బాధితుల లిస్టు కూడా చాలాగే మనం చూస్తున్నాము. బాధితులు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కి గురైనటువంటి వ్యక్తులు, అలాగే ఉప ఎన్నికలు గతంలో జరిగినటువంటి దుబ్బాక
హుజూర్ నగర్ మొత్తం ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా నగదు లావాదేవీలకు సంబంధించి నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ప్రతిపక్ష నేతలకివే కేవలం ప్రతిపక్ష నేతల నగదును మాత్రమే వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఆ నగదు మొత్తాన్ని కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ముట్ట చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఈరోజు భుజంగరావు అలాగే తిరుపతిల రిమాండ్ రిపోర్ట్లు అయితే పలు సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఎస్ఐబి కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ అలాగే లాగర్ బుక్ ప్రతులు ఏవైతే ఉన్నాయో సేకరించారు పోలీసులు. మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ప్రైవేట్ వ్యక్తులు అంటే మీడియాకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఎవరెవరు ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తుల కిందకే ఈ మొత్తం కూడా వస్తుంది. కాబట్టి ఈ ప్రైవేట్ వ్యక్తులు 275 కోట్లకు సంబంధించినటువంటి హైలీ ఎక్విప్మెంట్ ఎవరు తీసుకొచ్చారన్న కోణంలో కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు ప్రణీత్ రావు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని తిరుపతిని భుజంగరావుని ప్రశ్నించినటువంటి బంజారా హిల్స్ పోలీసులు మొత్తం ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకే తాము చేశామన్న కోణంలో కూడా వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ మొత్తానికి కూడా కాస్త మొరాయించినప్పటికీ తర్వాత సహకరించినట్టుగా తెలుస్తుంది. ప్రణీత్ రావు కూడా యాజ్ యూజువల్ మొదట్లో విచారణకి సహకరించకపోయినా తర్వాత అతను కూడా సహకరించి మొత్తం పూర్తి స్థాయిలో వెల్లడించడం జరిగింది. దాని నిమిత్తమే ప్రణీత్ రావు బెయిల్కి సంబంధించి కూడా వేసుకోవడానికి కూడా ముందుకు వెళ్లారు. దీనికి సంబంధించి రేపటి వరకు కూడా ఈ బెయిల్కి సంబంధించి కూడా రేపటి వరకు రిజర్వ్ చేస్తున్నట్టు నాంపల్లి కోర్టు పేర్కొనడం జరిగింది. మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రభాకర్ విదేశాల నుంచి వస్తారు అన్న ఊహాగానాలు కూడా ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కాలేదు. ప్రభాకర్ వస్తున్నారా లేదా అనేది కూడా సస్పెన్స్ గానే ఉన్నట్టుగానే తెలుస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.